ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఉదయకాశంలో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసు ప్రభువారు బోధించినటువంటి అమూల్యమైన తన బోధనలు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 31 మరియు 32 వచనాలను మనము ధ్యానించుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములు విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ప్రియ దేవునిక బిడలారా, ఈ ఉదయకాశమంలో యేసు ప్రభువారు ఉపమానముగా చెప్పిన ఆవగింజను గూర్చిన అమూల్యమైనటువంటి ఒక మాటను మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాస జీవితములో ఒక వ్యక్తి దేవుని పట్ల కలిగి ఉండే విశ్వాసము ఎలాంటిదై ఉండాలో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సాధారణంగా విశ్వాసం అనేటటువంటిది ఎవరికి కనబడదు. కానీ అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసమని విశ్వాసానికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డ, నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? విశ్వాసము ఒక వ్యక్తిలో తన జీవితాన్ని వృద్ధిపరచడానికి తోడ్పడుతుంది. ఒక వ్యక్తి అనుకున్న వాన్ని సాధించడానికి విశ్వాసమే ఆధారపడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతుంది. విశ్వాసమును బట్టే అసాధ్యమైన ప్రతి కార్యములు సాధ్యపరచగలము. సో విశ్వాసం అనేటటువంటిది ఒక అద్భుతమైన దేవునికిని మనిషికిని చాలా సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి యొక్క ప్రత్యేకత కలిగిన అనుభూతి. ఎవరిలో అయితే విశ్వాసం ఉండదో ఆశించిన వారికి ఏమీ దొరకదు. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఆవగింజ చిన్నదే. ఒక వ్యక్తి తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉంది. యేసు ప్రభువారు ఈ భూలోకములో తన వాక్యము విత్తినప్పుడు మనుషుల జీవితాల్లో రిసీవింగ్ చేసుకునే విధానం, ఒక ఆవ గింజ పొలములు విత్తబడినప్పుడు అది మొలుస్తుంది. వాక్యము మన జీవితాల్లో మొలుస్తుంది, గింజలు నేల మీద మొలుస్తుంది. అయితే నీ విశ్వాసము నీకు దారిద్ర్యతలోనికి తీసుకుని వెళ్ళకూడదు. నీ విశ్వాసము నీకు దౌర్భాగ్య స్థితిలోనికి నెట్టకూడదు. పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని చెప్తూ 32వ వచనంలో ప్రభువారు అంటున్నారు, అది ఎదిగినప్పుడు లేక అది మొలకెత్తినప్పుడు పెరిగినప్పుడు ఊర ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత మట్టుకు చెట్టగును. ఈ మాట మనం విన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే, ఆవగింజలంటే మన ఇండియాలో ఉన్న ఆవగింజలు చెట్టు ఒక 2-3 అడుగులు ఎత్తులోనికి వెళుతుంది. అయ్యో, ఇంత చిన్న చెట్టులో ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకోవడం ఏంటి అన్నట్లు మనకు అనిపిస్తుంది. యేసు ప్రభువారు ఈ వాక్యము బోధించింది ఆయన యూదయ ప్రదేశములో, గలిలయ ప్రదేశములో, పాలస్తీనా దేశములో, ఆ దేశములో ఈ ఆవగింజల చెట్లు అనేది నల్ల ఆవగింజలు అని ఒక చెట్టు ఉంది, బ్లాక్ మస్టర్డ్ సీడ్.
అది దాదాపు 9 అడుగుల నుండి 30 అడుగుల వరకు అది ఆ చెట్లు ఎదుగుతుందండి. మన ఆవల గింజలంటే, మన ఆవల చెట్లంటే 2-3 అడుగులతోనే ఉండిపోతుంది. ఈయన పలెస్టైన్ దేశంలో ఉండే ఆ చెట్టు 9 అడుగుల నుండి 30 అడుగుల వరకు ఆ చెట్టు భారీగా పెరుగుతుంది. ఆ చెట్టు ఈ నల్ల ఆవగింజలు అందులో అవ్వడం అనేది విశేషం. అయితే ఆ చెట్టును గురించి యేసుప్రభువు వారు చూచినప్పుడు అది ఆవల చెట్లే, ఆవగింజల చెట్లే, కానీ 20-30 అడుగులు అది ఎత్తుగా ఎదిగినప్పుడు ఆ కొమ్మల్లో ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని చక్కగా నివసిస్తోంది. యేసుప్రభువు వారు పొలాల్లోనూ, పంట పొలాల్లోనూ, తీర ప్రాంతంలో, సముద్రం చేపలు పట్టే ప్రజలలోనూ, కొండల్లోనూ తిరిగినప్పుడు ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి చెట్లు కానీ, పంట కానీ, ఆ సముద్రంలో పడుతున్న చేపల గురించి కానీ ప్రజలకు ఈజీగా అర్థమైనట్లుగా ఉపమానములు ఆయన చెప్పేవారు. అందుకే ఆవగింజ అనే పదాన్ని ఇక్కడ ఆయన వాడుతున్నాడు. కొన్ని సందర్భంలో ఆయన చెప్పిన బోధల్లో మీ విశ్వాసము ఆవగింజదైతే, ఒకవేళ ఆవగింజ ఎంత చిన్నదో మీ విశ్వాసం ఒకవేళ అంత చిన్నదైనా అది పరిపూర్ణంగా ఉండాలి. కొన్నిసార్లు మనం కొన్ని వెజిటబుల్ కొంటాం, చిన్న చిన్న కాయకూరలు కొంటుంటాం. అందులో పుచ్చిపోయింది కనుక మనం కొన్నామనుకోండి, అయ్యో ఇది పాడైపోయిందని జల్లేస్తాం. ప్రభు అనే మాట ఏంటంటే ఆవగింజలు పరిపూర్ణంగా ఉంటుంది. అది ఒకవేళ భూమి మీద మనం విత్తితే అది చక్కగా మొలకెత్తుతుంది. ప్రభువైన యేసు గొప్ప ఆంతర్యముతో కూడిన మాటలు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తున్నారు. విశ్వాసం మనకు ఉంది అనుకుంటున్నాం, కానీ ఆ విశ్వాసము పరిపూర్ణమైనదా, అల్పమైనదా, లేక అనుమానముతో కూడినదా? అల్ప విశ్వాసమున్న ప్రమాదమే. విశ్వాసములో అవిశ్వాసము, అపనమ్మకం అంటాం కదా, అలా ఉన్నా సరే ప్రమాదం. విశ్వాసము పరిపూర్ణమైనదై ఉండాలి. అది పెద్దదా చిన్నదా అని కాదు, కానీ ఆవగింజను ఎందుకు ప్రభువు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడంటే, ఒక వ్యక్తి యొక్క విశ్వాసము పరిపూర్ణమైనదైతే ఒక్క మాట చాలు. యేసయ్య అనుదినము మనతో మాట్లాడుతున్న మాటల్లో కనీసం ఒక్క మాట నీ హృదయంలో పని చేయగలిగితే ఆవగింజ అంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నీలో కలిగి నువ్వు జీవిస్తే నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య అద్భుతంగా అభివృద్ధి పొందుతావు. ఈ నల్ల ఆవగింజల మొక్కలు ఎలా అయితే 30 అడుగులు ఎత్తు వరకు ఎదుగుతుందో, అంత ఎత్తుగా ఎదిగిన చెట్లు అనేకమైన పక్షులు వచ్చి చక్కని గూళ్ళు కట్టుకొని నివసిస్తుంది. దాని క్రింద అది ఆ చెట్టు రౌండ్గా ఉండి వెడల్పుగా దాని కొమ్మలు అది ఎదగడం బట్టి క్రింద నీడ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని చెట్లు నిటారుగా పైకి వెళ్ళిపోతుంది. కానీ ఈ బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ చెట్టు అయితే, ఈ నల్ల ఆవుల చెట్లు అయితే, ఈ ఆవగింజల చెట్టు వెడల్పుగా చుట్టూ తన కొమ్మలు రెమ్మలు ప్రాకుతూ ఒక రౌండ్గా ఒక్కొక్క చోట కొమ్మలు మన బాదం చెట్లులాగా, మన ఇండియాలో ఉన్న బాదం చెట్లు ఎలా అయితే అది కొమ్మలు రౌండ్ షేప్లో కొంతవరకు ఎదుగుతుందో, ఈ యొక్క నల్ల ఆవగింజల చెట్లయితే దానికంటే చాలా పెద్దదై కిందకి మంచి నీడ ఇస్తుంది. అందుకే జంతువులు కూడా వచ్చి అందులో స్థావరం చేసుకుంటుంది. కొమ్మలు కూడాను వెడల్పుగా ఉండి
అది చాలా చక్కగా ఎదగడం బట్టి గూళ్ళు కట్టుకోవడానికి పక్షులకు వీలవుతుంది. ఎందుకు ప్రభు ఇవన్నీ కూడా మనకు చెప్తా ఉన్నారు అంటే, నీ విశ్వాసము విశాలంగా ఎదగాలి. ఒక వ్యక్తి దేవుని పట్ల నమ్మకత్వం కలిగి ఉంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదింపబడాలి. నీ దగ్గరికి వచ్చిన వారు దీవించబడాలి. అబ్రహాము దేవుని మాట విని దేవుని నమ్మాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాడు. దేవుడు అతనికి ఎంతటి బిరుదు ఇచ్చాడంటే, ఈ లోకంలో విశ్వాసులందరికీ ఆయన తండ్రి. అంతేకాదు, నీ మూలంగా భూమి యొక్క వంశములన్నీ దీవించబడును అన్నాడు ఆయన. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీ విశ్వాసము ఆవగింజల్లా పరిపూర్ణదై ఉన్నదా? నీ హృదయములో దేవుడు విత్తిన వాక్యము మొలకెత్తుతుందా? ప్రభు యెషయా గ్రంథంలో చెప్పిన మాట మనం ఎన్నో మార్లు వింటుంటాం. 55వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు అంటాడు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లుగా అది చిగిర్చి వర్ధిల్లునట్లుగా చేయును, అలాగే నా నోట నుండి వచ్చిన వచనము ఉండును. నా సహోదరి సహోదరుడా, దేవుని మాటలు అనుదినము మనం విన్నప్పుడు నీ హృదయములో అది మొలకెత్తాలి. ప్రభు ఈరోజు ఈ మాట చెప్పారు, ఆ మాటను బట్టి నేను జీవిస్తాను, నా కుటుంబానికి నడిపిస్తానని ఏ వ్యక్తులైతే విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని నడిపించగలడో ఖచ్చితంగా ఆ బిడ్డలు అద్భుతమైన అభివృద్ధి పొందగలరు. కొన్నులి తను అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 10వ అధ్యాయములో తన గురించి ఏమి రాయబడింది? ఆయన దేవుని విశ్వాసం ఉంచాడు, నమ్మకం కలిగి ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. తనతో పాటు తన కుటుంబం వాళ్ళందరూ కూడాను దేవుని విశ్వాసంతో భయభక్తి కలిగి జీవిస్తున్నారు. కనుక ఇటాలి పటాలమునకు వారు తిరిగి వెళ్ళినప్పుడు ఇటాలి పటాలములో ఆయన దైవ పరిచర్య చేసి ఈరోజు ప్రపంచ దేశంలోనే అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వారుగా వారు దీవించబడ్డారు. ఉదయకాశం వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆవగింజల్లాంటి పరిపూర్ణ విశ్వాసం నీకుంటే నువ్వు చాలా పెద్దగా ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేకమైన పక్షులకు, అంటే ఈ నిరాశపూరితమైన జీవితము కలిగిన ప్రజలకు నువ్వు ఒక ఆశ్రయంగా ఉండాలని, అనేక మంది ప్రజలకు నువ్వు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అలా జీవించడానికి ఇష్టపడుతున్నావా? తలలోంచి దేవుషులు ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ దినము మేము నేర్చుకున్న మాటను బట్టి భూమి మీద మొలిచిన ఆవగింజలు చిన్నదైన ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకున్నంత అద్భుతంగా విశాలంగా ఎదుగుతుందని ప్రభా, పలస్తీన్ దేశంలో ఉన్న ఆవగింజల యొక్క అద్భుతమైన ఉదాహరణము మా యేసు ద్వారా మేము విని ఉన్నాము. తండ్రి, పరిపూర్ణ విశ్వాసం ఉంటేనే కానీ ఎవరికీ ఎదుగుదల ఉండదు. పరిపూర్ణ విశ్వాసం ఉంటేనే కానీ ఎవరికి మేము సహకారులుగా ఉండలేము. ఈ ఉదయము ప్రతి ప్రియ బిడలో నేను పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆవగింజల వలె మీ కొరకు మొలిచి అనేకులకు ఆశ్రయము కలిగించేవారుగాను, ఉన్నతంగా ఎదిగి మీకు మహిమ తెచ్చేవారుగాను ఆశీర్వదించుమని ఈ దినము ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు, గొప్ప అనుభూతి అనుగ్రహించుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ అప్పనమ్మకము ఎవరి హృదయములో లేకుండా, సందేహాలు కానీ అనుమానాలు కానీ అల్ప విశ్వాసం కానీ లేకుండా ప్రతి బిడ్డలో పరిపూర్ణ విశ్వాసంతో నింపి నడిపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.